హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రుచి రహస్యాలు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఉల్లి పొరక కర్రీ. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఈలోపు మనము ఎర్రపప్పుని నానబెట్టుకున్నాము. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ ఎర్రపప్పు తీసుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే ఉల్లి పొరక క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, ఎర్రపప్పు క్వాంటిటీ తక్కువ ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసుకొని వాష్ చేసుకున్న ఉల్లి పొరకని యాడ్ చేద్దాము. ఉల్లి పొరకలో న్యాచురల్గానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కర్రీలో మనకు అడిషనల్గా వాటర్ ఏం అవసరం పడదు. చూసారు కదా, ఇలా స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోండి. చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉల్లి పొరకని 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఈలోపు టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా, ఉల్లి పొరక కలర్ చేంజ్ అయింది. ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకుందాము. టమాటోస్ వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లోకి 1.5 స్పూన్ కారం వేస్తున్నాను, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. సో టమాటో మగ్గాలి కదా, ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. సో ఆల్మోస్ట్ 80% కర్రీ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కర్రీ కన్సిస్టెన్సీ లూజ్ చేసుకుందాము. దానికోసము నేను ఇక్కడ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న ఎర్రపప్పు అనేది యాడ్ చేసుకుందాము. ఎర్రపప్పు తొందరగానే ఉడికిపోతుందండి. సో దీన్ని 5 నిమిషాలు మనము మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఉల్లి పొరక కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. For more recipes, please do subscribe.